తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ కీర్తి చోకర్. ప్రకృతి సాగు ద్వారా భూసారం పెరుగుతోందన్నారు. ప్రకృతి వ్యవసాయ రైతులతో ముచ్చటించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. కషాయాలను డ్రోన్ ద్వారా పిచికారీ, డ్రమ్ సీడర్ ద్వారా విత్తనాలను వేసి విధానాన్ని పరిశీలించారు. ఇక ప్రకృతి సాగు ద్వారా రైతులకు ఖర్చు తగ్గుతుందని, పంట దిగుబడి పెరుగుతోందన్నారు. రైతులంతా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి మండలానికి రావడం జరిగింది. అనపర్తి విలేజ్ లో ఇక్కడ శ్రీను గారు అని చెప్పి మన ఒక రైతు, కంప్లీట్ గా ఆయన కౌలు రైతు. ఆయనకి 4 ఎకరాలు ఉంటే 1 ఎకరం 3 ఏళ్ల ముందు నుంచి స్లోగా ఆర్గానిక్ ఫార్మింగ్ తరపున షిఫ్ట్ అవుతూ రావడం జరిగింది. ఈ సంవత్సరం పూర్తిగా 1 ఎకరం, పూర్తిగా ఎకరన్నర ఎటువంటి మందు, పురుగుల మందు కానీ, లేదంటే ఎటువంటి యూరియా కానీ, కాంప్లెక్స్ కానీ ఏమి వేయకుండా పూర్తిగా ఆర్గానిక్ గా వెళ్ళడం జరిగింది. ఇక్కడ డ్రోన్స్ కూడా వాడి మన జీవామృతం కషాయాలు, తర్వాత వేపతో చేసిన కషాయాలు, కుంకుడు పొడితో చేసిన కషాయాలు, ఇవన్నీ కలిపిన ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్ కషాయాలని ఇక్కడ డ్రోన్ ద్వారా కూడా మొత్తం ఎకరన్నరకి వాడడం జరిగింది. సో ఇక్కడ దీనివల్ల ఆర్గానిక్ మారడం వల్ల మనందరికీ తెలుసు దానివల్ల లాభాలు. దానివల్ల మనకి సాయిల్ యొక్క సారం, భూమి సారం ఇవన్నీ పెరుగుతాయి. అదే కాకుండా రైతుల్లో ఆర్గానిక్ గా మారడానికి ఒక భయం ఉంది. ఏంటంటే నాకున్న ఈల్డ్, నాకు వచ్చే దిగుబడి తగ్గుతుంది అనే ఒక భయం ఉంది.